సంబంధించిన వాళ్ళు. సో ఇదంతా కళ్ళ ముందే, అధికారుల కళ్ళ ముందే ఇదంతా జరిగింది, వాళ్ళ పర్యవేక్షణలో జరిగిందంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఇంత ఒక జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఇంత యాగి చేయాల్సిన అవసరం ఏముంది? అసలు నిన్న పోలింగ్లో ఏం జరిగింది? ఈరోజు రీపోలింగ్కి సంబంధించి ఎందుకు బాయ్కాట్ చేస్తున్నారు? వైసీపీ చేస్తున్న ఈ వ్యాఖ్యలకి వెనక ఏముంది? దీని వెనుక ఉద్దేశం ఏంటి? అసలు చేయాల్సిన అవసరం ఏంటి? సో ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి టీడీపీ లీడర్ ఎస్పీ సాహెబ్ గారు ఉన్నారు, అలాగే అనలిస్ట్ అంకంరావు గారు ఉన్నారు. కొద్దిసేపట్లో బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ గారు కూడా జాయిన్ అయ్యారు. సో ముందుగా అందరికీ నమస్కారం అండి. నమస్తే మేడం. అనలిస్ట్ అంకంరావు గారితో స్టార్ట్ చేద్దాం. సార్, రీపోలింగ్ కి సంబంధించి రీపోలింగ్ అయితే బాయ్కాట్ చేశారు, అలాగే నిన్న ఈ ఉప ఎన్నికకు సంబంధించి సార్ జెడ్పీటీసీకి సంబంధించి ఎందుకు ఇంత రచ్చ జరుగుతుందంటారు? ముందుగా లక్ష్మీధర్ గారు, మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్న ఎస్పీ సాహెబ్ గారికి, అలాగే మేడం యామిని శర్మ గారికి, వీక్షకులందరూ కూడా శుభ మధ్యాహ్నం. అంటే ఇది పులివెందల జెడ్పీటీసీ ఎన్నిక గానని అటు ప్రభుత్వం కానీ ఇటు వైఎస్ఆర్సీపీ కానీ భావించలేదు. పడిపోతున్నటువంటి వైఎస్ఆర్సీపీ గ్రాఫ్కు సంబంధించి అతని సొంత నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక కాబట్టి, లేదు మా బలం ఇక్కడ ఉంది అని చూపించుకోవడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పడినటువంటి తాపత్రయం స్పష్టంగా చూసాం. ప్రభుత్వం కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ కావచ్చు, వాళ్ళ శ్రేణులు కావచ్చు, వాళ్ళతోటి కలిసి ఉన్నటువంటి మిత్రపక్షాలు కావచ్చు, వాళ్ళందరి అభిప్రాయం ఏంటంటే ఇక్కడ 47 సంవత్సరాలు అవుతుంది రాజశేఖర రెడ్డి ప్రస్థానం ప్రారంభమై, ఈరోజు ఆ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగట్లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా గనక ఎన్నికలు జరిగితే అక్కడ ప్రజలకు గనక స్వేచ్ఛగా ఓట్లు వేయించుకునే అవకాశం గనక కలగజేస్తే వాళ్ళు అనుకున్నట్టు అది వాళ్ళకి కంచుకోట కాదు అని చెప్పనే అభిప్రాయాన్ని తెలియజేయటం కోసం ఈ రోజు ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు అక్కడ ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఒకటి గమనించుకోండి, ఏకగ్రీవం జరిగే చోట, అక్కడ కనీసం ప్రచారానికి కూడా అవకాశం లేని చోట ఈ రోజు 11 మంది ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పి నామినేషన్లు వేశారు అంటేనే వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పడిపోతుందనేది చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది. ఎందుకు పడిపోతుంది? జగన్మోహన్ రెడ్డికి లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏందని చెప్పి కనుక ఈ రోజు కనుక మనం విశ్లేషణ చేసుకుంటే, రాజశేఖర రెడ్డి అధికారంలో రావటం కోసం ప్రతిసారి నేనే ముఖ్యమంత్రి అవుతాననే భ్రమలు కలవజేసి అక్కడ తన కంచుకోటగా మలుచుకున్నాడు. ఏ విధంగా మలుచుకున్నాడు అనేది అక్కడ ప్రాంతవాసులకు తెలుసు, మనకు కూడా క్షుణ్ణంగా తెలుసు. కారణం ఏంటంటే ప్రతిసారి నేను ముఖ్యమంత్రి కాబోతున్నాననే భ్రమలో జనాన్ని పెట్టేసి, మేము ముఖ్యమంత్రిని అయితే మామూలుగా నా తండ్రి ఇక్కడ ఉండి ఏ విధంగా చేస్తున్నాడో తెలుసు కాబట్టి నేను గనక ముఖ్యమంత్రిని అయితే నాకు ఎదురు తిరిగినా, నాకు వ్యతిరేకంగా ఓట్లేసినా వాళ్ళందరినీ గుర్తించుకొని ఏం చేయాలో చేస్తాననే యొక్క ఆలోచనతోటి అక్కడ రాజశేఖర రెడ్డి ప్రస్థానం కొనసాగింది. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చి కూడా నేను ముఖ్యమంత్రి కాబోతున్నాను అంటే వాళ్ళ తండ్రి కొడుకుని చూశారు కాబట్టి ఇతను కూడా ఆ విధంగా ఏ విధంగా చేస్తాడో తెలుసు కాబట్టి మనకెందుకులే అనే ఆలోచనతోటి ఎవరి కాళ్ళు కూడా అక్కడ వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళే బలవంతంగా ఇప్పుడు దాకా ఓట్లు వేసుకొని ఆ విధంగా ఆధిపత్యం కొనసాగించుకుంటూ వస్తున్నారు. కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ప్రారంభంలో 1984లో అక్కడ లోక్సభ సభ్యుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలవడం కూడా జరిగింది. ఆ తర్వాత 1987లో జరిగినటువంటి జిల్లా పరిషత్ ఎన్నికల్లో తులసిరెడ్డి గారు కూడా గెలవడం కూడా జరిగింది. అంటే అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలంటూ జరిగితే వాళ్ళు అనుకున్నట్టు అంత బలవంతుడేం కాదు అని చెప్పని గతంలో నిరూపించారు. కాకపోతే అది వాళ్ళకి తెలుసు కాబట్టి ఎక్కడ ఆధిపత్యం, ఇక్కడ గనక మనం ఓడిపోతే, స్థానిక సంస్థలో గనక మనం ఓడిపోతే ఇక రాజశేఖర రెడ్డి బలమే ఉంది అని చెప్పనే ఆలోచన వస్తారన్న ఉద్దేశంతో వాళ్ళు ముందస్తు ప్రణాళికతోటి మొట్టమొదటి నుంచి కూడా అక్కడ ఎన్నికలు జరగకుండా వాళ్ళకి అనుకూలంగా ఓట్లు వేయించుకొని ఎన్నికల్లో గెలవడం కూడా జరుగుతూ ఉంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ముఖ్యంగా ఆ ప్రాంత ప్రజలు, రాయలసీమ వాసులు కావచ్చు, లేకపోతే పులివెందల వాసులకు కావచ్చు, అతని యొక్క ఎన్నిక ఏ విధంగా జరిగింది, గెలిచిన తర్వాత 151 స్థానాలు మనం ఇచ్చిన తర్వాత ఏ విధంగా అతను పరిపాలన చేశాడని చూసుకున్న తర్వాత వాళ్ళకు వచ్చిన ఆలోచన ఏంటంటే 10 సంవత్సరాల 3 నెలలు పైచిలుకు తండ్రి కొడుకులు ఇద్దరు ముఖ్యమంత్రిగా ఉండి మన ప్రాంతానికి ఏం చేశారు? సరే, ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది. శాసనసభ్యుడిగా గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మన గురించి కావచ్చు, మన ప్రాంతం గురించి కావచ్చు
ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, అధికారం కోసం తప్ప ప్రజల గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నాడు అనే ఆలోచనలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఈ రోజు అందరూ కూడా స్వతంత్రం ఇప్పుడు దాకా వాళ్ళకి రాలేదు. ఈ 47 సంవత్సరాల్లో కనీసం 38 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు స్వేచ్ఛగా ఓట్లకు వినియోగించుకోలేదు. తొలిసారిగా వాళ్ళకి స్వేచ్ఛగా ఎన్నికలు జరిపిస్తే ఎన్నికల సంఘం కావచ్చు, కోయా ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో కావచ్చు, అలాగే ప్రభుత్వం కావచ్చు, ఈ రోజు పకడ్బందీగా అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తే వాళ్ళ డొల్లతనం ఈ రోజు స్పష్టంగా అర్థమైపోయింది. ఆధిపత్యం ఉన్న చోట మేము ఈ రోజు 2 బూతుల్లో రీపోలింగ్ జరుగుతూ ఉంటే దాన్ని బహిష్కరించాము అని అంటేనే వాళ్ళ యొక్క బలం ఏంటో ఈ రోజు ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ఈ రోజు వాళ్ళు ఎన్ని చెప్పుకున్నా కూడా ఒకటి, విజయవంతంగా నిర్వహించిన పోలీసులను అభినందించాలి. ఎలాంటి ఘర్షణలు లేకుండా, బాంబులు మూతలు లేకుండా, రక్తపాతాలు లేకుండా, హడావుడి లేకుండా ఎన్నికలు నిర్వహించినటువంటి ఎన్నికల సంఘానికి కూడా మనం ఈ రోజు అభినందనలు అయితే తెలియజేయాలి. ఇక్కడ చాలా స్పష్టంగా వాళ్ళ బలహీనతలు బయటపడుతున్నాయి కాబట్టి వాళ్ళ మీద ఉన్నటువంటి అభిప్రాయం, వాళ్ళ మీద ఉన్నటువంటి మబ్బు తెరలు ఈ రోజు తొలగిపోయి ప్రజలకు వాళ్ళేంటో తెలిసిన తర్వాత జరిగినటువంటి ఎన్నిక సందర్భంగా ఇక్కడ ఒకవేళ ఎన్నికల 2 చోట్ల కూడా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది అనుకోండి, జిల్లా పరిషత్ వీళ్ళ సొంతమేమీ కాదు. పోనీ ఓడిపోయింది అనుకోండి, వీళ్ళకి వచ్చిన నష్టం అంటూ ఏమి లేదు. కానీ అక్కడ ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగినాయా లేవా అని చెప్పని చూపించాలనుకున్నారు. ఈ రోజు చూపించారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మీరు ఈ విధంగా చేస్తారా, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినాయా, ఎన్నికల్లో అంతకుముందేమో ఈవీఎంల మహిమ అన్నారు, ఇప్పుడేమో ట్రిక్కింగ్ అంటున్నారు. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితి. అంటే వాళ్ళు చేయాలనుకున్నది చేయలేకపోతున్నారు, ప్రభుత్వం దాన్ని నిలువరిస్తా ఉంది, వాళ్ళ ఆటలు సాగనివ్వట్లేదు. కాబట్టి ఏదో